సుధన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు పక్కన పెడితే, ఇప్పుడు ఈ విజిలెన్స్ నివేదికలో ఉన్న అంశాలు కన్నా ముందే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం, ఆ కార్యక్రమం జరిగిన మొదటి నుంచి కూడా ఆరోపణలు వినపడుతూనే ఉన్నాయి. సో అంటే ఇన్ డీటెయిల్డ్గా ఎవరు ఎట్లా టెండర్లు పిలిచారు, ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేశారు, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు కూడా కొంత బయటకు వచ్చింది. ఎందుకంటే ఇంట్రెస్టెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఆ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, లేకపోతే పాల్గొనాలి, దీని ద్వారా ప్రభుత్వం దృష్టిలో పడాలి, ఏమన్నా ఎంకరేజ్మెంట్స్ ఏమైనా ఉంటాయేమో మనం ఈ పర్టికులర్ గేమ్లో కన్నా పర్ఫామ్ చేస్తే అని చెప్పేసి రిజిస్టర్ చేసుకోవాలన్న అవకాశం లేకుండా అప్పుడున్న ఆరోపణలు చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా జరిగిన ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ రిఫరెన్స్లు ఉంటే తప్ప ఆడటానికి కూడా అవకాశం లేకుండా ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఇంకా మాట్లాడితే ఈ మొత్తం కూడా ఐపాక్ ద్వారా దీన్ని ఒక కార్యక్రమం రూపొందించారు. గవర్నమెంటు ఆర్గనైజ్ చేసే ఒక ఈవెంట్ ద్వారా యువతలోకి వెళ్ళాలి, యువతను ఆకర్షించాలి, సో దట్ వారు మన పార్టీ పట్ల సానుకూలంగా ఉండాలి, ఎలక్షన్స్ టైంలో మనకి ఓట్లు వేసే రకంగా కూడా వాళ్ళు అట్రాక్ట్ కావాలి. దానికి తగ్గట్లుగా గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా పార్టీకి ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేయమంటే ఐపాక్ ఈ రకమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని డిజైన్ చేసిందని, దానికి ఒక 50 లక్షల రూపాయల కన్సల్టెన్సీ మరి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఐపాక్ పే చేశారని, అలాగే ప్లేయర్ సెలక్షన్స్లో ఎమ్మెల్యేలు ఎంపీల రెఫరెన్స్ అని, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ నాసిరకంగా ఉండటం, కోట్ల రూపాయలు బిల్లులు పెట్టారని. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళకి భోజన ఖర్చులు కోట్ల రూపాయలు చూపించి వాటిలో కొన్ని వినపడుతున్నాయి. మరి నేను కూడా ఒకసారి చూడాలి విజిలెన్స్ నివేదిక బయటపడిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ పులిహార పెరుగన్నం లాంటి 300 రూపాయలని, బిర్యానీ 600 పైన అని చెప్పేసి ఈ రకంగా బిల్లులు పెట్టారు, రేట్లు ఆ రకంగా చూపించారని చెప్పేసి మరి వినపడుతున్న క్రమంలో. అలాగే అప్పట్లోని విజువల్స్ చూసాం, కొన్ని బ్యాట్లు చాలా నాసిరకంగా, క్రికెట్ బ్యాట్లు. ఎందుకంటే మనకి పిల్లలందరూ ఇష్టపడేది ఇండియాలో క్రికెట్ని దాన్ని ఏమంటారు, ఒక మతంలాగా ఆచరిస్తారు కాబట్టి ఆ క్రికెట్ బ్యాట్లు నాసిరకంగా కాసేపు ఆడంగానే విరిగిపోయినాయి అని, ఆ బ్యాట్లు ఒక్కొక్కటి 3,500 4,000 రూపాయలు చూపించారనేది ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్న పరిస్థితి. సో ఏమంటారు సార్, ఇది కూడా ప్రచారార్భాటంగానే మార్చారు తప్ప నిజమైన క్రీడాకారుల్ని ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు. చివరికి ప్రైజ్ మనీ కూడా వాళ్ళకి చేరలేదు. వైసీపీకి సంబంధించిన వాళ్ళనే సెలెక్ట్ చేశారు, వాళ్ళకే కొంతమందికి ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి అవి కూడా ఇప్పటికీ ప్రైజ్ మనీ ఇవ్వలేదనేది ఒక ఆరోపణ ఉంది. మొదటగా సురేష్ గారు, మీకు, టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు మీకు అర్థమైంటుంది, వరుసగా అరెస్టులు చేయడానికి కల్పించేటువంటి ఒక మార్గాలన్నీ కూడా మీకు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు కూడా గమనించాలి. మీ ద్వారా ఈ టీవీలో వీక్షించినటువంటి ఈ ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. ఫస్ట్ మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చారు, టెగురెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉండేది రోజానే. రోజా గారి మీద నెక్స్ట్ ఇప్పుడు బురద చల్లాలి, ఏదో విధంగా రోజా గారిని అరెస్ట్ చేయాలి. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం సార్. అది అటువంటి కార్యక్రమం మన దేశానికే చాలా అవసరం. ఎందుకంటే ఒక విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ఆటగాళ్ళని, వాళ్ళ యొక్క స్కిల్స్ని, వాళ్ళలో ఉన్నటువంటి నిగూఢంగా అణగారిపోయినటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం ఒక వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం పైన బురద చల్లడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే రోజా గారిని అరెస్ట్ చేయాలి. రోజా గారిని అరెస్ట్ చేయాలంటే ఆమెకు ఉన్నటువంటి శాఖలో జరిగినటువంటి కార్యక్రమం ఇదే. ఈ శాఖలో జరిగినటువంటి కార్యక్రమంలో ఏదో ఒక బురద చల్లి ఆమెను అరెస్ట్ చేయాలన్నటువంటి, రోజా గారిని అరెస్ట్ చేయడం కోసం దీంట్లో జరిగినటువంటి అక్రమాలని వెతుకుతున్నాం అనేటువంటి దురుద్దేశంతో వెతుకుతున్నారే కానీ, వెతికేసి ఇదిగో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది అంటున్నారు. సరే, యాక్చువల్గా మీరు ఫస్ట్ ఏం చెప్పారు? 400 కోట్లు అక్రమం జరిగిందన్నారు, 300 కోట్లు అక్రమం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ కి ఎంత చెప్తున్నారు? 125 కోట్లు ఈ ప్రోగ్రామ్ అంటున్నారు. దాంట్లో జరిగింది ఫస్ట్ 114 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ప్రోగ్రామ్ టోటల్ గా వాల్యూ 114 కోట్ల 25 లక్షలు. ఫస్ట్ విడతలో వచ్చి 54 కోట్లు ఇచ్చారు. మిగతా విడతలో మిగతా అమౌంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కిట్లు బాగలేవు,
బ్యాట్లు బాగాలేవు, బాళ్ళు బాగాలేవు అంటున్నారు. ఓకే, కిట్లు బాగాలేవు, బాళ్ళు బాగాలేవు అంటే ఈ ప్రోగ్రామ్ కానీ 1000 కోట్లతో కానీ డిజైన్ చేసి ఉంటే మీరు అనుకునే మాదిరిగా ప్రతి ఒక్కరూ హర్షించే మాదిరిగా సచిన్ టెండూల్కర్ ఆడే బ్యాటో లేకుంటే ఇంతకుముందు కపిల్ దేవ్ ఆడుతున్న బ్యాటో మనం ఇవ్వగలం. మొత్తం ఈ యొక్క బ్యాట్లకి ఈ యొక్క కిట్లకి ఉపయోగించింది 38 కోట్ల రూపాయలు. ఈ 38 కోట్ల రూపాయల్లో 15,000 కిట్లని 15,000 సచివాలయాల్లో జరిగేటువంటి ఈ యొక్క జట్లకి ఇవ్వడం జరిగింది. 15,000 సచివాలయాల్లో జరిగేటువంటి ఈ జట్లకి ఈ యొక్క కిట్లు ఇవ్వడానికి టోటల్ గా ఎక్స్పెండ్ చేసినటువంటి అమౌంట్ 38 కోట్ల రూపాయలు. 38 బడ్జెట్ కూడా చూసుకోవాల్సిన మనం. ఇప్పుడు నేను పోతాను, నాకు ఒక వాచ్ కావాలి, నేను వాచ్ కొనుక్కోవాలంటే నేను ఎంతలో కొనుక్కోగలను? ఒక 5,000 10,000 కొనుక్కోగలను. నా కెపాసిటీ అది, మన రాష్ట్రం కెపాసిటీ, మన రాష్ట్రానికి ఉండే కెపాసిటీ అది. లేదు నేను రోలెక్స్ వాచ్ కొనుక్కోవాలి, నాకు 50 లక్షల రూపాయలు వాచ్ కావాలి, 2 లక్షల వాచ్ కావాలి, లేకుంటే B7 వాచ్ కావాలంటే నేను కొనుక్కోలేను కదా. దానికి దగ్గర అమౌంట్ నా జోబులో ఉండాలి. సేమ్ మన మాదిరిగానే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితికి లోబడి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలన్నటువంటి అవగాహన అందరికీ ఉండాలి. మనం మాట్లాడితే కాదు, అందరికీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ కి మనం ఈ విధంగా అందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేయగలమన్నటువంటి ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇప్పుడు మన తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడుతున్నారు, నాడు నేడు ప్రోగ్రామ్ లో కూడా తప్పు చెప్తున్నారు. ఇంకేం చేయలేము సార్ మనం. సత్యహరిశ్చంద్రులు కూడా అబద్ధాలు కూరనేటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఏం చేయలేము. నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాం యావత్ భారతదేశంలో అందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి చూసి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి వసతులు, ప్రతి విద్యార్థి అనుభవించినటువంటి వసతులని అందరూ కూడా ఏ విధంగా పొగిడారో, ఏ విధంగా అది మనం ముందుకు పోయిందో మనం అందరం కూడా చూస్తున్నాం. సాక్షాత్తు మీ కూటమిలో ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక స్కూల్కి వచ్చి ఇదన్నా ఇది కార్పొరేట్ స్కూలా లేకుంటే ఇది గవర్నమెంట్ స్కూలా, మరి గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగుందా అని ఆశ్చర్యాన్ని కూడా మీరు చూసారో లేదు తెలుగుదేశం నాయకులు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే నాడు నేడు యొక్క స్కూల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ని మీ ఏ విధంగా ఎంతో పొగిడారో మీరందరూ కూడా చూడాలి. ఈ రోజు విద్యా వ్యవస్థ ఎంత హీనంగా దిగజారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండింది, ఈ రోజు ప్రైవేట్ స్కూల్కి ఏ విధంగా పట్టం కడుతున్నారు, ఆ రోజు ఏ విధంగా విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్కి ప్రాధాన్యత ఇస్తూ ప్రైవేట్ స్కూళ్ళకి కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా ఏ విధంగా విద్యా వ్యవస్థను తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ యొక్క వైద్య విధానాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లాడు, ఇప్పుడు వైద్య విధానాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఏదో మీరు కూర్చొని డిబేట్లలో మాట్లాడేస్తారు, లేకుంటే బురద పూసేద్దాం అంటే జరగదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో విలువలు, విశ్వసనీయత నిస్సంకోచంగా ఉన్నాయి. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మీరే చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి సానబెట్టాలంటే ఏం చేయాలి? సానరాయి పెరుగుతారా? ఇటువంటి కార్యక్రమాలే చేయాలి. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి విలేజ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆటలో ఉండేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుని కూడా తట్టి నిద్రలేపి ఈ యొక్క కార్యక్రమంలోకి క్రికెట్ ఆడుదూరా, వాలీబాల్ ఆడుదూరా, టెన్నిస్ ఆడుదూరా, కబడ్డీ ఆడుదూరా, ఖోఖో ఆడుదూరా, నీకు ఇష్టం వచ్చినటువంటి ఆట, నీకు ఏ ఆటలో ప్రావీణ్యం ఉందో, ఇష్టం ఉందో ఆ ఆటలో ఆడుదూరా, నిరూపించుకో అని చెప్పి పిలిచినటువంటి ప్రోగ్రామే ఆడదాం ఆంధ్ర కార్యక్రమం. దీంట్లో కూడా ఈ యొక్క బురద జల్లడం అనేటువంటిది అసమంజసం సార్. ఇది ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ కూడా దీనికి గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోటి చెప్తున్నారు సార్, ఒకటి చెప్పాడు, ఆంధ్ర ఆడబిడ్డ ఏ విధంగా ఉండాలో ఆంధ్ర ఆడబిడ్డ ఏ విధంగా ఒక పాట కూడా వినిపించారు. గాలి నా కొడుకులు అనేటువంటి మాట రోజా గారు ఎందుకన్నారు? రోజా గారు మనస్తత్వం నాకు తెలుసు. ఎందుకంటే రోజా నియోజకవర్గానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేశాను, అదే అబ్జర్వర్ గా ఉన్నా. ఈ రోజు కూడా నేను నగిరి నియోజకవర్గం అబ్జర్వర్ గా ఉన్నా. నేను గాలి జగదీష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు, రోజా గారిని ఒక ఆంధ్ర ఆడబిడ్డని, తెలుగింటి ఆడబిడ్డని ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు మీరందరూ విన్నారా? 2,000 రూపాయలకి ఏ పనైనా చేస్తుందంట రోజా. 2,000 రూపాయలకి అదే మనం తెలుగింటి ఆడబిడ్డకి ఇచ్చేటువంటి మర్యాద. ఏ పని చేస్తుంది రోజా? తెలుగింటి ఆడబిడ్డకి మనం ఇచ్చేటువంటి మర్యాద అదే. నిజంగా వాడు నిజంగా గాలిగాడు. ఒక ఆడబిడ్డను తిట్టేటువంటి విధానం అదే. నేను చెప్తున్నా ఇప్పుడు లైవ్ లో, వాడు నిజంగా గాలికి ముద్దుకృష్ణనాయుడు కొడుకు కాదు. ముద్దుకృష్ణనాయుడు గారు చాలా మంచి వ్యక్తి, నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి గాలి ముద్దుకృష్ణనాయుడు గారు. అటువంటి ఒక మంచి వ్యక్తికి పుట్టినటువంటి కొడుకు నిజంగా ఆయన పేరు ఏ విధంగా చెడ్డ పనులు పాలు చేస్తున్నారో మీరందరూ కూడా గమనించాలి. ఒక ఆడబిడ్డను తిట్టాలనుకుంటే, రోజా గారిని విమర్శించాలనుకుంటే విమర్శించు. ఆమె ఏమన్నది? మీ అధికారులే, ఇప్పుడున్నటువంటి అధికారులు పట్టుకొని
ఆ, పుత్తూరు నగిరి ఎమ్మెల్యే, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అక్రమంగా శాండ్ని చెన్నైకి పంపిస్తున్నారు అనేటువంటి కేసును ఆపాదిస్తూ 4 లారీలను సీజ్ చేసి మీ అధికారులే పట్టుకున్నారు. రోజా గారు పట్టించారా? రోజా గారు మీ అధికారులే పట్టుకున్నారు. పట్టుకుంటే రోజా దానిపైన కౌంటర్ ఇచ్చింది. ఈ విధంగా అక్రమంగా శాండ్ని ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి తరలిస్తున్నారు, ఇటువంటి అక్రమార్జన చేయడం తగదు అని చెప్పి రోజా గారు ప్రతిపక్ష నాయకులుగా ఖండిస్తే గాలిగాడు వచ్చి ఏం మాట్లాడతాడు? ఒక ఆడబిడ్డని 2,000 రూపాయలకి రోజా గారు ఏమైనా చేస్తారంట. ఏం చేసింది? 2,000 రూపాయలకి ఒక ఆడదాన్ని, ఒక ఆడబిడ్డని 2,000 రూపాయలకి ఏమైనా చేస్తుందంటే ఎంత మాట మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అటువంటిప్పుడు రోజా గారు స్పందించి గాలిలో కొడుకు అనడం తప్ప, మీరు ప్రతి ఒక్కటి రాముడికి ఒక పివరుండి ఇట్లని అనకూడదు. మీరు ఒకటి ఏది కూడా రోజా గారు మాట్లాడి వినకూడదు. రోజా గారు ఎందుకు మాట్లాడినా ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకునే వాటి గురించి వెళ్ళొద్దులే కానీ అలా మాట్లాడుకుంటా ఇక అవి కనుక కంపారిజన్ పెట్టుకుంటే చాలా లెందీ అవుతుంది. ఇప్పుడు అతను ఆ రకంగా మాట్లాడటం ఎంత తప్ప, అంతకన్నా గొప్ప నీచంగా మాట్లాడిన సందర్భాలు కూడా మొన్ననే చూసాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇవన్నీ వీటిలోకి వెళ్ళొద్దు. మనం ఇప్పుడు స్కామ్ గురించి మాట్లాడుతున్నాం, దానికి పరిమితం అవ్వండి. సో ఇది కూడా ఒక టోటల్గా ఇది ఒక క్రియేటెడ్ స్టోరీ అని అంటారు. అసలు ఏమి జరగలేదు, ఏమంతా శుద్ధంగానే జరిగింది అంటారు, అంతే కదా? 100% క్రియేటెడ్ స్టోరీ. 100% రోజా గారిని బదనాం చేయడానికి డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ లో రోజా గారి కోసం డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ 114 కోట్ల 25 లక్షల రూపాయలు అప్పుడేమి కాదు, ఇప్పుడు సడన్ గా వచ్చింది కాదు కదా. అప్పటి నుంచి కూడా ఆంధ్ర కార్యక్రమం చేసిన దగ్గర నుంచి కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి కదా. స్వయంగా క్రీడాకారులు మనం విజువల్స్ కూడా చూసాం కదా. నాసి రకమే కాదు, క్రికెట్ బ్యాట్ ఇచ్చిన మొదటి రోజులే ఇరిగిపోతాయండి. ఒక 4 బాల్స్ ఆడంగానే 3,000, 3,500, 4,000 రూపాయలు క్రికెట్ బ్యాట్లు. సరే, అదే ఇచ్చిన రోజు ఇరిగిపోయింది, ఈ రోజు వరకు ఉంది అనేటువంటిది అసలు అక్కడ ఈ యొక్క స్కామ్ కి సంబంధించిన విషయమే కాదు సార్. ఇప్పుడు బ్యాట్లు మీరు ఎవరు కొన్నారు? ఎవరి ద్వారా పిలిచారు ఈ టెండర్లు? ఈ టెండర్లు శాప్ ద్వారా పిలవలేదు. టెండర్లు R&B అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఈ టెండర్లు పిలిచారు. ప్రద్యుమ్న అనేటువంటి ఒక IAS ఆఫీసర్ ఈ టెండర్లు పిలిచారు. ఆయన దగ్గరికి వెళ్తే మీ దగ్గరే ఉన్నాడు ఆయన ప్రద్యుమ్న గారు. ఆయన దగ్గరికి వెళ్తే మీరు ఏ కార్యక్రమానికి కిట్లకి ఎంత ఇచ్చారు, చాలా గోల్మాల్ జరిగిందని చెప్పేసారు. సరే సార్, ఎలాగ ఇంకా విజిలెన్స్ వేదిక పూర్తి స్థాయిలో మనం బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్ గా. లక్షల్లో బ్యాట్లు ఉన్నప్పుడు 1-2 బ్యాట్లు ఇరిగిపోవడం అనేటువంటిది 1-2 కాదు, అసలు మొత్తం అప్పుడు ఇచ్చినటువంటి షటిల్ బ్యాట్లు కూడా అటువంటి అసలు క్వాలిటీ లేనటువంటి ఇచ్చారని చెప్పేసి కూడా అప్పట్లో మనం విజువల్స్ చూసాము, మనం కళ్ళారా చూసింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, కోటేశ్వర గారు వస్తాను సార్, మసూద్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ లో ఎంత ప్రజాపక్షంతో నిలబడ్డాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మంత్రులకు కానీ ఎవరికి సంబంధం లేకుండా ఆయనే ఈవెన్ నాడు నేడు స్కూళ్ళ విషయంలో కూడా, పిల్లకాయలకి యూనిఫామ్ల విషయంలో కూడా, పిల్లకాయలకి షూల విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ పిల్లకాయలు వేసుకునేటువంటి పిల్లలు వేసుకునేటువంటి షూని మడిచి చూపించి దాని క్వాలిటీని చెక్ చేసి షూని పట్టుకుని చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఫోటోలు కూడా వేసుకున్నారుగా, ఫోటోలు కూడా వేసుకున్నారు కదా సార్ ప్రోగ్రామ్ లో. ఇటువంటి ఆంధ్ర కార్యక్రమంలో ఇటువంటి లోపాలు అంత నిస్వార్థంగా చేసుకునేటప్పుడు మరి బెల్ట్ల మీద, స్కూల్ బ్యాగుల మీద, ఆఖరికి షూలు, అన్నిటి మీద ఫోటోలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా జరిగింది అదే. కోటేశ్వర గారు,